నేను విశ్వేశ్వరరావు. రాజ్యాధినేత కొన్ని సందర్భాలలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల పట్ల కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు ఉద్యోగులకే డైరెక్ట్గా చెప్పేశారు, జీతాల్లో 15% కట్ చేస్తాను అని చెప్పారు. దేనికోసమో తెలుసా? ఉద్యోగులు చాలామంది తల్లిదండ్రులను చూడలేదు. వాళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళని చదివిస్తే ఉద్యోగంలోకి వచ్చారు. తిని తినక పస్తులుండి కాయ కష్టం చేసి చదివిస్తే తీరా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులని ఎట్టికి పారేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. వాళ్ళని అసలు తల్లిదండ్రులుగా ఆదరించడానికి కూడా సిద్ధంగా లేనటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సమాచారం. అందుకే కఠినమైన నిర్ణయం నేను తీసుకుంటున్నానని చెప్పి చాలా క్లియర్గా ఖరాఖండిగా ఉద్యోగులకు చెప్పేశారు. 10 నుంచి 15% వచ్చేటువంటి జీతంలో కట్ చేసి నేరుగా వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తాను అని చెప్తూ దీనికి సంబంధించిన బిల్లుని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీసుకొస్తానని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మార్చిలో. ఆ సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొచ్చి చట్ట రూపంలోకి మార్చి చట్ట ప్రకారం ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 15% నేరుగా వాళ్ళ పేరెంట్స్ ఖాతాలోకి వెళ్ళేలా చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. యాక్చువల్గా ఈ ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఆయన కార్యరూపంలోకి తీసుకురాలేకపోయారు. రేవంత్ రెడ్డి గారు కార్యరూపంలోకి తీసుకురాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక రాజ్యాధినేతగా, ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణకి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని కఠినంగా ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలంలో వాటి వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెప్పి విశ్వసిస్తూ ఉన్నారు ఆయన. అందుకే మూసీ నది ప్రక్షాళన విషయంలో అనేక ఆక్రమణలను కూల్చివేస్తూ ఉన్నారు. అలాగే బోదాన్ పోచంపల్లికి సంబంధించినటువంటి ఆక్రమణ తొలగించేస్తున్నారు. రీసెంట్గా వరదలు వచ్చాయి హైదరాబాద్కి. ఆ సందర్భంగా ఎక్కడ కూడా కాలనీలు మునిగిపోకుండా ఉన్నాయి. అప్పుడు అందరూ శభాష్ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ అంతకుముందు కూల్చివేసేటప్పుడు ఇళ్లను కూల్చడానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావా, బుల్డోజర్లు పంపించడానికి ముఖ్యమంత్రి అయ్యావా, ఇలాంటివన్నీ ప్రశ్నించినటువంటి వాళ్ళు భారీ వర్షాలు కురిసినప్పుడు సెల్లార్లలోకి నీళ్లు వస్తున్నటువంటి సమయంలో మాత్రం రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడతారు. 10 నుంచి 15% జీతాల్లో కట్ చేస్తామంటే, కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు. మిగిలినటువంటి రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏం జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా అది జరగాలని చెప్పి అక్కడ ఉండేటువంటి ప్రజలు కోరుకుంటారు, ఉద్యోగులు కూడా కోరుకుంటారు. ఉద్యోగులు జీతాలు పెంచితే పీఆర్సీ వేస్తే మాకు కూడా వేయండి అని చెప్పి అక్కడ అడుగుతుంటారు. అలాగే ఇక్కడ ఉద్యోగుల తల్లిదండ్రులకి జీతాలు 15 నుంచి 10% కట్ చేసి వాళ్ళకి వేస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా అది చేయాలని డిమాండ్ వస్తుంది రాబోయే రోజుల్లో. సో డెఫినెట్గా ఇది ఖచ్చితంగా కఠిన నిర్ణయం అయినప్పటికీ సత్ఫలితాలను అయితే ఇచ్చేలాగా కనిపిస్తూ ఉంది. దీని మీద మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.